తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 53వ ఎపిసోడ్‌కి స్వాగతం. కురుక్షేత్రం 9వ రోజు, కురుక్షేత్రం 10వ రోజు భీష్ముడు నిష్క్రమించడం. ఇంకా కురుక్షేత్రంలో భీష్ముడు కనబడ్డు. ఎందుకంటే భీష్ముడు చచ్చిపోతారు, వికెట్ పడిపోద్ది. అర్జునుడు సెకండ్ మామూలుగా ఉండదు. పూర్తిగా చూడండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. అయితే కురుక్షేత్రం 9వ రోజు రాత్ర 8వ రోజు రాత్ర దుర్యోధనుడు భీష్ముడు చడామడా తిట్టేస్తారు కదా. సో భీష్ముడు అంటారు కదా చూపిస్తానని. సో పొద్దున్న ఆ 9వ రోజు కురుక్షేత్రం స్టార్ట్ అయ్యాక అందరూ లైన్గా నించుంటే దుర్యోధనుడు అంటారు మొత్తం అందరితోని, ఇదిగో రాత్ర నాకు తాత ప్రామిస్ చేశాడు, ఈరోజు పాంచాల రాజులందరినీ మట్టు పెట్టేస్తారన్నారు. మనం పాండవులను చూసుకుందాం, ఇదొక్కరోజు మనం తాతను కాపాడుకుంటే మనకు విజయం వచ్చేస్తుంది అంటారు. అంటే భీష్ముడు ఇలా చూస్తారు దుర్యోధనుడు కలిసి. నేను ఎక్కడ్రా అన్నాను మనసులో అనుకుంటా, నేను ఎక్కడ్రా అన్నాను, ఎదవన్నారు అదవా నేనే. అసలు భీష్ముడు ఏమన్నాడు, నేను చూస్తాను అన్నాడు, చంపేస్తున్నాను లేదు చూస్తాను, నువ్వు ఇచ్చాడు చూడు నీకు అర్థమవుతుంది పాండవులు ఎంత శక్తివంతులు అన్నాడు. ఇది దాన్ని మాట మార్చేసి అన్నాడు. అప్పుడు మనసులో అనుకుంటే ఎలాంటి ఎదవ కోసం నేను ధర్మం కలిగిన వాడిని ఎటువంటి ఎదవ కోసం నేను యుద్ధం చేస్తున్నాను, పోతే పోనీలే ఎవరు సావాల్సి వస్తారని చెప్పి యుద్ధం స్టార్ట్ చేస్తారు. యుద్ధం స్టార్ట్ చేస్తే అనలేని మాటలు అన్నారని అంటే ఎలాగవుతుంది. ప్రతిజ్ఞ చేశారు, ప్రామిస్ చేశారని చెప్తే దుశ్శాసనతో అంటాడు దుర్యోధనుడు, తమ్ముడు జాగ్రత్తగా విను, మనం ఈరోజు కనుక మనం భీష్మ తాతను కనుక మనం ప్రొటెక్ట్ చేయగలిగితే కాపాడగలిగితే కనుక తాత అరివేర భయంకరుడు అయిపోతాడు. ఎందుకంటే నేను రాత్రి అంతగా తిట్టేశాను, రెచ్చగొట్టాను, ఒక 25,000 మంది సైన్యం తీసుకెళ్ళి తాతకి సపోర్టివ్గా ఉండు అని పంపిస్తారు, అయిపోతుంది. అయితే 9వ రోజు యుద్ధంలోని అభిమన్యుడు మంచి ఫామ్ మీద ఉంటారు. ఎందుకు అంత ఫామ్ మీద ఉంటారంటే ఈ 9 రోజులు యుద్ధం చిన్నగా గుండెసూదు వ్యూహాలు, సొంతంగా వ్యూహాల పని ఆరితేరిపాడు. ఎలా యుద్ధం చేయాలో అర్థమైపోయింది. ఆ యుద్ధం చేసి మంచి ఫామ్ మీద ఉంటే దుర్యోధనుడు అంటాడు, అలంబస నువ్వు అదేంటి ఐరావంతుని చంపేశావు, ఘటోత్కచుని పారిపోయేలా చేసావు, నేను రాక్షస మాయతోని, దయచేసి కొంచెం అభిమన్యుని కట్టడి చేయవా, తట్టుకోలేకపోతున్నావు, అర్జునుడి కన్నా స్పీడ్గా ఉన్నారు చచ్చర పిడుగు అని అంటారు. అయితే అభిమన్యుని కట్టడి చేయడానికి అదేంటి ఈయన వస్తాడు, ఎవడు అడ హిడంబ కాదు ఆయన పేరేంటి, అలంబసుడు వస్తాడు. అలంబసుడికి చెప్తాడు. అయితే అలంబసుడు వెళ్ళి మాయాయుద్ధం చేస్తాడు. మాయాయుద్ధం చేసి మొత్తం అంతా స్టార్ట్ చేస్తారు. అయితే ఎన్ని అస్త్రశస్త్రాలు వేసినా అభిమన్యుడు కొట్టేస్తుంటాడు. ఇక్కడ ఇప్పుడు అభిమన్యుడు ఎవడు ఈక్వల్స్ టు అర్జునుడు, ఎవరికి అర్థం అవ్వదు. కానీ మహాభారతంలో అభిమన్యుడు అర్జునుడి డిటో జెరాక్స్ కాపీ అనమాట, కొంచెం అటు ఇటు. కానీ ఐరావంతుడు ఎంతసేపు నిలబడతాడు, కొట్టి మాయలు చేసి ఇంక అలసిపోయి బాబు ఇంకా అభిమన్యుని మనం ఎదుర్కోవడం కష్టం అక్కడి నుంచి పారిపోతే ఇంతలో భీష్ముడు విపరీతంగా వీరోచితంగా పోరాడతారు. ఎంత పోరాడతారంటే బాణాలు వేసి మొత్తం అందరినీ చంపేస్తారు. అందరి పాండవుల సేన పారిపోతారు. పాండవులు ఒక్కడు కూడా ఆ రోజు నిలబడలేరు. అంత ప్రళయకాల రుద్రుడైపోయి విజృంభిస్తాడు. భీష్ముడు వీర ప్రతాపం చూపిస్తాడు. వీర ప్రతాపం చూపిస్తే కౌరవులు అందరూ అంటాడు, చూసారా తాతను రెచ్చగొడితే మామూలు ఉండడు, తాత అంటే కేక అంటే మొత్తం అలా కౌరవులు అందరూ చూస్తూ ఉంటారు. భీష్ముడు ఒక్కడే యుద్ధం చేస్తూ ఉంటాడు. మొత్తం అందరూ పారిపోతుంటే శ్రీకృష్ణుడు అంటాడు అర్జున్తో, చూసావయ్యా నీ కళ్ళ ముందు ఎంతమంది పారిపోతున్నాడో, అది భీష్మాచార్యులు ఫామ్లోకి వచ్చాడు. ఇంకా ఈ ఫామ్ కనుక కొంచెం కంటిన్యూ అయింటే మీరు ఓడిపోతారు, ఇంకా నువ్వు అలా చూస్తూ ఉంటే కనుక ఇబ్బందే, నువ్వు వెళ్ళి భీష్ముడిని కట్టడి చేయి, లేదంటే కనుక మరి రేపుడితో మనం వెనక్కి వెళ్ళిపోవాలని అంటారు. అయితే తీసుకెళ్ళి తాత ముందు నించోబెట్టు, భీష్ముడి ముందు నించోబెట్టు అంటే భీష్ముడి దగ్గరికి వెళ్ళి అర్జునుడు స్టార్ట్ చేస్తారు యుద్ధం. అర్జునుడు నాగాస్త్రం వేస్తే ఆయన గరుడాస్త్రం వేస్తారు, ఇది అగ్నియాస్త్రం వేస్తే వాయువాస్త్రం, అస్త్రాలకి శస్త్రాలకి హోరావోరు యుద్ధం. భీష్ముడు ఫామ్ మీద ఉండడం వల్ల అర్జునుడికి వేలాది బాణాలు వచ్చి తగిలి మోర్చిపోడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. అంటే ఎక్కువ యుద్ధం, ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడితే కొంచెం అలసట వచ్చి ఇలా కూర్చుని పోతాం కదా, అలా కూర్చుని పోతాడు. శ్రీకృష్ణుడు అనుకుంటారు, అమ్మ మళ్ళీ మోర్చిపోయాడు, ఈసారి ఇంకా భీష్ముడిని నేను చంపేస్తాను, ఎందుకంటే భీష్ముడు చంపకపోతే భీష్ముడు అర్జునుడు చంపేస్తాడు, తర్వాత నాకే ఇబ్బంది, పరుగు పోతుందని చెప్పి ఆ రథాలను కొట్టే తాడును కర్ర ఉంటుంది, ఆ కర్ర పట్టుకొని బయలుదేరి నిన్ను చంపేస్తాను భీష్మ అనుకోని అరుచుకుంటూ వెళ్తే భీష్ముడు అంటే, రావయ్యా వచ్చాను ఆయన, ఈ దుష్ట దుర్యోధన దగ్గర నేను బతకలేకపోతాను, నేను చచ్చిపోతాను, సత్యం నేను చచ్చిపోతాను, నన్ను వచ్చి చంపేస్తాను, నాకు ఈ దరిద్రం వద్దు, నాకు ఎంతకన్నా ఆ విజయం నీ చేతిలో చావడమే నాకు మిన్న ఎవరెవరి చేతిలో కన్నా వచ్చి చంపాను.
అంతలో అర్జునుడు పరిగెట్టి వెళ్ళి కాలు పట్టుకొని, శ్రీకృష్ణ మేము చేసిన శపథాలు ఏమి అవ్వాలి, నువ్వు యుద్ధం చేయనని ప్రమాణకం చేసావు కదా, యుద్ధం ఎలా చేస్తావు, వద్దొద్దు నేను ఎలాగైనా పోరాడతానని చెప్పి వెనక్కి వచ్చి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తారు. అలా యుద్ధం చేసి సూర్యాస్త సమయం అయిపోతుంది. కానీ అర్జునుడు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, గిల్టీ ఫీలింగ్. ఎందుకంటే తాత చేతిలో శ్రీకృష్ణుడే కదా కాపాడేది. ఇప్పుడు శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు ఈరోజు చచ్చిపోవాల్సింది, మొన్న చచ్చిపోవాల్సింది. పాండవులు అందరూ అనుకుంటారు ఇత శ్రీకృష్ణుడి వల్ల మేము కాపాడబడ్డాము, లేదంటే మేము అందరూ పాండవులు చాలా నిరుత్సాహంలో ఉంటాం. కానీ కౌరవులు సంబరాలు మామూలుగా ఉండవు. అయితే యుద్ధం ముగిసిపోయాక ఇంకా డోలు బాజాలతోని, సంబరాలతోని, విజయ కేతనాలతోని కౌరవులందరూ తాత తోపు, తాత భీష్మాచార్యుల తోపు, భీష్మాచార్యుల తోపు అనుకొని అడుచుకుంటూ వెళ్తారు. మొత్తం గుడారాల వరకు అందరూ ఘనస్వాగతం. అయితే అందరూ అడుచుకొని వెళ్ళాక ఈ కౌరవ సేనలు, దుర్యోధనుడు మొత్తం అందరితో వచ్చి కనకాభిషేకం ఇవి చేసి పూజలు చేసి, తాతగారు మీ ఇలా గనక రేపు గనక చూపిస్తా పాండవులు ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పి అంటారు. అరే ఇంకా మనం తాత ఫామ్లోకి వచ్చాడు, ఇంకా రేపుతో పాండవులు చచ్చిపోతారా, మామూలుగా ఉండదురా, ఇంకా అంటేనే హ్యాపీగా పడుకుని పోదాం అని చెప్పి భీష్మాచార్యులతో అప్పు దమ్ముంటే ఆపు, భీష్మాచార్యులతో అప్పు దమ్ముంటే ఆపు అని అదే గోళ అందరూ మొత్తం అదే భీష్మాచార్యులతో అప్పు దమ్ముంటే ఆపు, ఆ తోపు ఆపు ఆపు అనుకుని అందరూ ఆ రోజు అందరూ కౌరవులందరూ హ్యాపీగా సంబరాలు చేసుకొని మంచి విందు వినోదాలతో ఆ రోజు పడుకుని పోతారు. అందరూ కౌరవ సేన, కౌరవ సైన్యం మొత్తం అందరూ హ్యాపీ, ఎందుకంటే చాలా విజయం సాధించారు. అయితే పాండవులు మటుకు చాలా డిసప్పాయింట్లో ఉంటారు. పంచపాండవులు అందరూ కలిసి శ్రీకృష్ణ దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణ ఇప్పుడు ఇలా చూసావు కదా ఈరోజు తాత యుద్ధం, ఎలా యుద్ధం కనుక రేపు కూడా కంటిన్యూ అయితే మనం ఇంకా వెనక్కి వెళ్ళిపోవడమే. నా తమ్ముళ్ళని నేను కోల్పోయి భీష్మాచార్యులతో అడవులకి వెళ్ళే కన్నా ఇప్పుడే అడవులకి వెళ్ళిపోతాము అంటే మా సైన్యం అంతా కూడా తాత చంపేస్తున్నారు, ఇంకెలా కంటిన్యూ అయితే కష్టం. అంటే లేదు శ్రీకృష్ణ అంటాడు, ధర్మరాజా ఈరోజు నేను చంపేద్దాం అనుకున్నాను భీష్ముడిని, నాకు అంత కోపం వచ్చింది, ఆ యుద్ధం ఏంటయ్యా, అర్జునుడిని కాపాడిపోతే ఈరోజు చంపేద్దాం అనుకున్నాను అంటే ధర్మరాజు అంటారు, తప్పు నువ్వు యుద్ధం చేయను అన్నావు కదా శ్రీకృష్ణ, మళ్ళీ యుద్ధం చేస్తే నువ్వు అధర్మంగా గెలిచావనేది ఈ ధర్మరాజుకి నింద కలుగుతుంది, వద్దొద్దు, ఒక పని చేస్తాను వింటావంటే ఏంటి అంటే, తాత ఎలా చచ్చిపోవాలో ఐడియా చెప్తాను అన్నారు. నాకు మొదటి రోజు ఒక వరం ఇచ్చాడు, యుద్ధం బరువైనప్పుడు, యుద్ధం చేతకానప్పుడు నా దగ్గరికి రమ్మని అన్నాడు. మరి ఇప్పుడు కష్టంగా ఉంది కాబట్టి వెళ్ళి అడుగుదామంట, నీ నోట్లో నుంచి మీ తాతను చంపుదామని ధర్మరాజు అన్నారంటే ఇంకా అయిపోయినట్లే అన్నాడు. అయిపోయింది, రేపటితో ధర్మరాజు చచ్చిపోతాడు అంటే ఆ భీష్మాచార్య చచ్చిపోతారని చెప్పి మొత్తం అందరూ కట్టబెట్టుకొని అర్ధరాత్రి ఎవ్వరూ లేని సమయంలోని అర్ధరాత్రి మధ్యలో బయలుదేరుతారు. వెళ్ళి ఆ భీష్మాచార్య గుడారానికి వెళ్తే భీష్మాచార్య రండి నాన్న రండి కూర్చోండి అన్న, శ్రీకృష్ణ నమస్కారం కూర్చోవయ్యా అందరూ అంటారు. మీరు వచ్చింది నాకు అర్థమైంది, నా ప్రాణం తీయడానికి వచ్చారంటే, అలా కాదు తాత యుద్ధం బరువైనప్పుడు రమ్మన్నావు కదా, నిన్న ఈరోజు చేసిన యుద్ధంతో మా ప్యాంట్లు తడిచిపోయాయి, ఇంకా రేపు నువ్వు కూడా విజృంభిస్తే ఇంకా మేము తట్టుకోవడం కష్టం, అందుకే వచ్చాను, నువ్వు ఎలా చనిపోతావో చెప్తే మేము అది ఫాలో అవుతాం తాత అంటే, ధర్మరాజా అనగానే భీష్ముడు అంటారు, చూడు ధర్మరాజా నా చేతిలో ఆయుధం లేనప్పుడు నన్ను చంపచ్చు, అర్జునుడు నన్ను ఈజీగా చంపచ్చు అంటారు. మరి నీ చేతిలో ఎప్పుడు ఆయుధం ఉండదు తాత అంటే, ఒక ఆడదాన్ని కానీ ఆడదానిగా మారిన మగోడిగా మారిన ఆడదాన్ని నపుంచుకుని కానీ వీళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో సెకండ్ ఉంది కదండి, అయితే సెకండ్ అని రేపు మేము నీకు చూపించి వెనకాత నుంచి అర్జునుడు బాణాలు వేస్తారు, ఓకేనంట. అలాగే తాత మరి నువ్వు చనిపోదాం అనుకుంటున్నావా లేదంటే మా మీద అంటే, లేదు నాన్న అంటే ధర్మాత్ముడు కదా, ధర్మంగా చంపుతున్నావు అధర్మంగా చంపుతున్నావు అని తెలుసుకోవడానికి, లేదు నాన్న ఎన్ని తరాల నుంచో చూస్తున్నాను ఈ ప్రపంచాన్ని, ఎంతమంది రాజులను చంపాను, ఇంక ఈ ముసలితనంతో ఇలాగా ఏ కుష్టు రోగమో కురూపు రోగం వచ్చి అంతఃపురంలో చచ్చే కన్నా యుద్ధ భూమిలో చావడమే వీరుడికి మేలు, నాకు సమయం ఆసన్నం అయిపోయింది, చచ్చిపోవాలని నేను కోరుకుంటున్నాను, ధర్మాన్ని నిలబెట్టాలి అంటే అధర్మం సైడు ఇప్పుడు పాండవులకి ఈ కౌరవులకి నేను విజయం చేకూర్చానంటే ఈ దుష్ట దుర్యోధనుడు ఏం చేస్తారో ప్రజల్ని, దాని ధర్మాత్మ నువ్వే రాజ్యం వెళ్ళాలి, నేను చచ్చిపోవాలి, తప్పులేదు, మీరు ఏం బాధపడకుండా కంటిన్యూ చేయండి అంటాడు. అయితే వీళ్ళందరూ అయితే ఉంటాను తాత అని చెప్పి అందరూ గుడ్ నైట్ తాత అని చెప్పేసి అందరూ బయలుదేరిపోతారు. అందరూ గుడ్ నైట్ చెప్పుకొని వెళ్ళిపోతూ శ్రీకృష్ణునితో అర్జునుడు అంటారు, బావా అంటే యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణ అంటారు, రాత్రిపూట మన క్లోజ్ కాబట్టి బావా
తాతని చంపాలా చెప్పు, చిన్నప్పుడు నన్ను ఎత్తుకొని ఎన్నో కథలు చెప్పారు, ఎన్నో గోరుముద్దలు తినిపించారు, నేను అర్జున్ని మంచోడిని అని చెప్పి ఇష్టమని చెప్పి, అలాంటి తాతని నేను చంపాలంటే ఓరే నాయన ఇప్పుడు నీ సంటింగ్ ఏంటి, అక్కడ మీ తాత చచ్చిపోతానని అన్నాడు, అక్కడ సెకండ్ రెడీగా దేవుడు శివుడు సృష్టించాడు, ఇక్కడ ధర్మరాజు ఓకే అన్నాడు, ఇంకా మధ్యలో నీ సంటింగ్ ఏంటి, నువ్వు చంపనంటావు తాత అంటావు ఏంటి, మీ తాతకు చచ్చిపోవాలని ఉందరా బాబు అంటే మళ్ళీ నువ్వు మధ్యలో ఇదేం గోలా నరే పడుకో పాలు తాగేసి పడుకో దా రేపు రెడీ అవ్వు అని చెప్పి బుజ్జగించి తీసుకెళ్ళిపోతుంది. మళ్ళీ వైరాగ్యంలోకి వెళ్ళిపోయి తాత ఉన్నాడు, మా అమ్మ వచ్చింది, నాన్న గుర్తుకొచ్చారు అని అంటే ఆ వైరాగ్యం అనేది చాలా ఇది, ఎప్పుడు అలా వెళ్ళకూడదు అందులోకి. ఈ జీవితం ఎందుకు, ఇంకా నేను ఎందుకు బతుకున్నాను, ఏంటి ఆకాశంలో పక్షులు కదులుతున్నాయి నేను ఎందుకు లేను అని అలాంటి కబుర్లు సొలు కబుర్లు చెప్పుకోకూడదు, పనిలా చూడాలి. అయితే అయిపోయింది. 10వ రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం స్టార్ట్ అయితే ఇంకా కౌరవులు అంటారు ఈరోజు తాత కొట్టేస్తారు, ఇంకా సంబరాలు ఈరోజు కూడా మనం పార్టీ చేసుకుందామరా అని అందరూ అనుకొని వస్తారు. అనుకొని వచ్చి యుద్ధం 10వ రోజు యుద్ధం, ఇటు పాండవులు ఇటు కౌరవులు నించుంటారు. అయితే ద్రోణాచార్యుడు అశ్వత్థామతో అంటారు, అయ్యా ఈరోజు నా చేతులు వణుకుపోతున్నాయి కొడుక, అశ్వత్థామ చేతులు వణుకుపోతున్నాయి, నక్కల సౌండ్ వినబడుతుంది, నాకు ఆ 6th సెన్స్ చెప్తుంది భీష్ముడు ఈరోజు పడిపోతారని, నువ్వు ఎలా అయినా భీష్ముడిని కాపాడు, నువ్వు చచ్చినా పర్వాలేదు కానీ భీష్ముడిని కాపాడయ్యా, నా స్నేహితుడయ్యా అంటాడు. అంటే అలాగే నాన్నగారు అని చెప్పి అశ్వత్థామ భీష్ముడికి తెలియకుండా భీష్ముడికి సపోర్ట్ పిల్లర్లా ఉంటాడు. భీష్ముడు ద్రోణాచార్య స్నేహం చాలా గొప్పది. ఎందుకంటే ద్రోణాచార్య కట్టుబట్టలతో వచ్చారు అడవుల్లో అలాగ తినడానికి తిండి లేక, అలాంటి భీష్ముడు ఆదరించి అన్నం పెట్టి టీచర్గా ఉద్యోగం ఇచ్చి సకల సంపదలు ఇచ్చి మంచి పొజిషన్ ఇచ్చారు కదా, ఆ కృతజ్ఞత భావం. భీష్ముడు ద్రోణాచార్యులు మంచి స్నేహితులు. అయితే స్నేహితుడికి ఏం అవ్వకూడదు, నీ ప్రాణం పోయినా పర్లేదని చెప్పి అశ్వత్థామకు చెప్తారు, అశ్వత్థామ వెళ్తారు, అయిపోతుంది. అయితే యుద్ధం స్టార్ట్ చేస్తారు. ఈ భీష్ముడు ఆ ఫామ్లోనే చాలామందిని చంపేస్తారు, చాలామంది రాజులను సైన్యం చంపేస్తారు. మధ్యాహ్నం అవుతుంటుంది, ఇదేంటి చంపుతాను అన్నారు వీళ్ళు ఇంకా చంపట్లేదు, ముహూర్తం ఏమైనా పెట్టుకున్నారా మరి అని ధర్మరాజు దగ్గరికి వెళ్ళి అంటే సిగ్నల్ ఇస్తారు, ఇంకెప్పుడు చంపుతారయ్యా ఈ ముసలి ప్రాణం, ఇంకెంతమంది ప్రాణాలు తీయాలయ్యా, ఎన్ని తరాలు చూడాలయ్యా, నీ దుష్ట దుర్యోధన ఆధ్వర్యంలో నేను బతకలేనయ్యా, నన్ను చంపేయండి అయ్యా, నాకు స్వర్గాన్ని ప్రాప్తించండి అయ్యా అంటారు. అంటే సిగ్నల్ ఇస్తారు, ఒక చంపండి రా బాబు, ఇంకెంతసేపు ముహూర్తం ఏమైనా పెట్టుకుంటున్నారా, రెండ్రా చంపండి అంటే తాత ఎప్పుడైతే సిగ్నల్ వీళ్ళేంటి తాత సిగ్నల్ కోసం ఆగుదామని వీళ్ళు సిగ్నల్ కోసం, తాత ఎప్పుడైతే సిగ్నల్ ఇచ్చారో ధర్మరాజు అంటారు అర్జున రెడీ చేయి అంటే, శ్రీకృష్ణ అంటారు రెడీ చేయండి, సెకండ్ అని తెస్తారు. సెకండ్ భీష్మాచార్యులు ముందు తీసుకెళ్ళి నించోబెడతారు. చూడగానే భీష్మాచార్య సెకండ్ ఆచే నేను యుద్ధం చేయను, బాణాలు వదిలేస్తాను, ధనుస్సు వదిలేగానే వెనక నుంచి అర్జునుడు టక్క ర్యాపిడ్గా కంటిన్యూస్గా 5 బాణాలు అన్ని అస్త్రశస్త్రాలు వేసి గుండెల్లో గుచ్చేస్తారు. ఇంకా అన్ని బాణాలు నాన్ స్టాప్గా తాగట్టు, ఇప్పుడు గుచ్చిపోతుంటే నొప్పి వస్తుంది కదా, రక్తం వస్తుంది కదా, అలా అయినా రథంలో నుంచి పడిపోతే శ్రీకృష్ణ అంటారు అమ్మమ్మ మహాత్ముడు అంపసయ్య ఏర్పాటు చెయ్యి అంటారు. అంపసయ్య అంటే బాణాలతోని ఒక మంచం లాంటిది తయారు చేస్తారు. మంచం లాంటిది తయారు చేయగానే దుర్యోధనుడు అంటే భీష్ముడు దాని మీద పడిపోతే ఇంకా భీష్ముడు వికెట్ ఎప్పుడైతే పడిపోయిందో కౌరవ సేన యుద్ధం ఆపండి అంటారు, పాండవ సేన యుద్ధం ఆపండి అంటారు. గొప్ప మహాత్ముడు కదా, పెద్ద వికెట్, పెద్ద ఆయన, అందరూ కౌరవులకి తాత పాండవులకి తాత ఇద్దరు వచ్చేసి ఇటు సైడ్ కౌరవ సైన్యం, కౌరవుల వీరులు, కౌరవ సైన్యం, ఇటు సైడ్ పాండవుల వీరులు, పాండవుల సైన్యం. దట్ ఈస్ ద్రోణాచార్యులు కళ్ళు తిరిగి పడిపోతారు. అయితే మొత్తం అందరూ వస్తారు, నాన్న నాకు నా తల వాలిపోతుంది, నొప్పి వస్తుంది, నాకు తలగడ తేరా అంటే కౌరవులు పరిగెట్టి తలగడ తెస్తారు. కానీ అర్జునుడు బాణాలతోని వెంటనే తలగడ లాంటివి తయారు చేసేస్తారు, అంటే సపోర్టివ్గానే. నాన్న దాహం వేస్తుంది నీళ్ళు తండి నాన్న అంటే కౌరవులు పరిగెట్టి నీళ్ళు తేయడానికి వెళ్తారు అంతఃపురానికి అక్కడ దగ్గర. అర్జునుడు అలా కాదు, తాత స్వర్గం అని భూగర్భ జలం, స్వచ్ఛమైన భూగర్భ జలంతో ఒక బాణం వేసి తాతకి భూమిలో నుంచి నీళ్లు డైరెక్ట్ నోట్లో పడేలా చేస్తారు. దుర్యోధను పిలిచి రా నాన్న, చెప్పాను కదా నాన్న నేను పాండవులతో సంధి చూపర్చుకోమని, నరనారాయణులు వాళ్ళని ఎదిరించి నిలవడం కష్టం అని చెప్పాను, వాళ్ళ రాజ్యం ఎప్పటికైనా వాళ్ళ సగం అలా వాళ్ళ ఇంద్రప్రస్థానం వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చి సగం రాజ్యం నువ్వు తీసుకొని హ్యాపీగా ఉండు, లేదంటే ఇంకా ఎంతోమంది ప్రాణాలు పోతాయి అంటే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ తమ్ముళ్ళని తీసుకొని దుర్యోధనుడు వెళ్ళిపోతే ఇంకా వీరు వినరని చెప్పేసి అర్జున గొప్పగా యుద్ధం చేసావయ్యా,
నీ చేతుల్లో ప్రాణాలు పోవడం నాకు గొప్పగా ఒక వీరోడి చేతుల్లోనే ఈ భూమిలో పోయింది. నేను ఇంకా స్వచ్ఛంద మరణం ఉంది నాకు. ఇది మంచి రోజులు కావు, ఉత్తరాయణ పుణ్యకాలం అవి ఉన్నాయి. సో నేను కొన్ని రోజులు ఇలాగే ఉండి ఈ అంపశయ్య మీద ఉండి నేను నా ప్రాణాన్ని విడుస్తాను. మీరు గుడారాల్లోకి వెళ్ళి రేపు యుద్ధ సన్నాహాలు చేసుకోండి అని చెప్పి అందరికీ అక్కడ ఉంటారు అందరికీ కాళ్ళకు దండం పెట్టి ధర్మరావు అన్ని అని పెట్టి వెళ్ళిపోతారు. అంపశయ్య మీద అలాగా చాలా రోజులు ప్రాణాలతోనే ఉంటారు అని చచ్చిపోడు. అయితే కర్ణుడు ఎవ్వరూ లేని సమయం చూసి వస్తాడు. రా కర్ణ రా నాన్న, నిన్ను ఎన్నోసార్లు ఇబ్బంది పెట్టాను, దానికి గల కారణం నేను ఇద్దరు కథరంగంలో ఉంటే పాండవులు నన్నే తట్టుకోలేను పాండవులు, నువ్వు కూడా జాయిన్ అయితే తట్టుకోగలరా? తట్టుకోలేరు, అందుకే నేను దూరం పెట్టాను, నన్ను క్షమించు అంటే, లేదు తాత నాకు ఈ విషయం తెలుసు, ధర్మం పాండవుల వైపే ఉంది, పాండవులే నెగ్గాలి. శ్రీకృష్ణుడు చెప్పాడు నాకు ఈ విషయం. కర్ణ, నీ జన్మరహస్యం చెప్తాను, నువ్వు కుంతిపుత్రుడు అంటే నాకు తెలిసి శ్రీకృష్ణుడును వీళ్ళు ముందే చెప్పేశారు. అంటే మరి తెలిసినా కూడా నువ్వు కౌరవుల సైడ్ ఎందుకు యుద్ధం చేయడం, పాండవుల సైడ్ వెళ్ళిపో, నీ అన్నదమ్ములను కాపాడుకో అంటే, లేదు నాకేమీ లేనప్పుడు నాకు నా స్నేహితుడు దుర్యోధనుడు నన్ను కాపాడాడు, సో స్నేహానికి మిత్రద్రోహం చేయకూడదు అంటే, ఓకే నాన్న నువ్వేమనుకుంటావు అది చెయ్యు, ఎందుకంటే నీ మనసులో నువ్వేమనుకుంటావు అదే చేయి, అదే ధర్మం, అదే న్యాయం, ఉంటాను చిత్తగించే వాళ్ళని నేను యుద్ధ సన్నాహాలకు ప్రిపేర్ అవ్వు అంటారు. అయిపోయింది కథ కంచికి మనం ఇంచుకి. భీష్మాచార్యులు వికెట్ పడిపోవడం, కురుక్షేత్రం 10వ రోజుతో సమాప్తం. ఇంకా రేపు నుంచి ద్రోణాచార్యులు రావడం ఫామ్లోకి, సర్వసైన్యాధ్యక్ష పదవులు స్వీకరించడం, కర్ణుడు రావడం యుద్ధంలోకి, కురుక్షేత్రంలోకి చేతులు అయిపోతుంది. సో ఈ కథ సారాంశం ఏంటి, మనం ఎప్పుడు పెద్దలు అన్న వాళ్ళని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ అనుభవం అనేది చాలా పెద్దల మాట చెద్దన్న మూట అనేది ఊరికనే అనలేదు మన పెద్దలు. ఇప్పుడు టీనేజర్స్కి ఎవరైనా మా అమ్మ తాత ఏదైనా చెప్పారు అంటారు, వినాలి, పెద్దలు చెప్పేటప్పుడు వినాలి. అది ఎందుకే నేను పెద్దలు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా పాటిస్తాను, రాసుకుంటాను. అది చెప్పారంటే ఏదో వాల్యూ ఉంటుంది. ప్రతి మాటని కష్టే ఫెయిల్ అన్నారు, కష్టపడ్డాను, ప్రతి మాటని నేను ఏ రోజు జవదాట్లేదు. అది ఓకే. చూసారా కురుక్షేత్రంలో ఎన్ని రాజకీయాలు జరిగాయో, పాండవులు ఈజీగానే కలలేదు. అర్జునుడి మీదకి 3 సార్లు భీష్ముడు చంపడానికి వస్తే శ్రీకృష్ణుడు అధర్మ యుద్ధం చేసి కాపాడాడు. సో అధర్మమే పాండవులు గెలవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, అది ఎవ్వరికీ తెలియదు. భీష్ముడు, ద్రోణాచార్యులు లాంటి, కర్ణులు లాంటి 3 పవర్ఫుల్ పర్సన్లను ఎదిరించి వీళ్ళు నిలవలేరు. కానీ ఏం చేస్తాం అంటే ఇటు సైడ్ కూడా పాశుపతాస్త్రం వేస్తే ఆలిపోతారు. కానీ ఇది ఒక సంగ్రామం, ఒక యుద్ధం. రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.